మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 2026 జేఈఈ సెషన్ 1 రిజల్ట్స్ అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో రావడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు పర్సంటైల్ చూసి కంగారు పడుతున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఏదైతే ఉందో హోమ్ స్టేట్ కోటాలో మీకు చాలా పెద్ద ర్యాంక్ వాళ్ళకు కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎన్ఐటి తాడేపల్లిగూడెం యొక్క కట్ ఆఫ్స్ మరియు ఇప్పుడున్నటువంటి సినారియోని ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం. సో ఈ యొక్క రిజల్ట్స్ అనాలిసిస్ ఏపీ స్టూడెంట్స్కి ఇది భారీ అడ్వాంటేజ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుంటారో వాళ్ళ వరకే తాడేపల్లిగూడెం యొక్క లోకల్ స్టేటస్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో ఎన్ఐటి వరంగల్ మీరు ఫస్ట్ ట్రై చేస్తారు, మీకు ఎన్ఐటి ట్రిచి ట్రై చేస్తారు. మూడో కాలేజ్గా మనం లోకల్లో చూసుకోవడం బెటర్ కాబట్టి తాడేపల్లిగూడెంని మనం థర్డ్ ఆప్షన్ కింద మనం పెట్టుకోవచ్చు. మనకు వచ్చినటువంటి ర్యాంకు మనకి ఏదో 97, 96 అట్లాగానే వచ్చినట్లయితే మనకి ఈ ఆప్షన్ అనేది బెటర్ ఆప్షన్గా ఉంటుంది. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఒక గొప్ప అవకాశం అనమాట. సో ఇక్కడ కూడా మనకు హోమ్ స్టేట్ కోటా మ్యాజిక్ అనేది పనిచేస్తుంది. 50% సీట్స్ అనేవి రిజర్వ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్లు కానీ తీసుకున్నట్లయితే అదర్ స్టేట్ వాళ్ళకి 18,000, హోమ్ స్టేట్ వాళ్ళకి 22,000 వరకు ఉంటుంది. ఇంకా పెరుగుతుంది కూడా. ఓకే, ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ గ్యారెంటీగా వస్తుంది. సో 30,000 వాళ్ళు కూడా పెట్టుకోండి. సో దీంట్లో ఈసారి కొత్త బ్రాంచెస్ కూడా వస్తున్నాయని అంటున్నారు. దాని ప్రకారంగా ఏం మార్పులు జరుగుతాయని చూద్దాం. వేరే ఈసీఈ తీసుకున్నట్లయితే 30,000-35,000 ర్యాంక్ వచ్చినా కూడా హోమ్ స్టేట్ కోటాలో మీకు ఈజీగా సీట్ అనేది దొరికిపోద్ది అనమాట. సో సివిల్ మెకానికల్ అయితే 60,000 టు లాస్ట్ కౌన్సిలింగ్ పోయేసరికి 1,00,000 కూడా దొరుకుతుందనే ఒక అంచనా ఉంది. కాబట్టి ఏదో ప్రైవేట్ కాలేజీలకు పోయి చేసుకునే పంచాయతీ లేకుండా మీకు ఎన్ఐటి బ్రాండ్ అనేది ఎప్పటికీ వాల్యుబుల్ బ్రాండ్. బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మంచి కాలేజీలో చదువుకుంటే ఎక్కడ పోయినా మీరు ఏఎంఎల్ చదువుకోవాల్సిందే. ఏఎంఎల్ చేసుకొని మీరు ఆ ఫ్లేవర్ తోటే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అసలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఏది ఉంటుందో ఏది పోద్దని కంప్యూటర్ సైన్స్లో పెద్ద పంచాయతీ ఉంది. సో మీరు మెకానికల్, సివిల్, ఇంకా మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ లాంటి బ్రాంచెస్ని కూడా మీరు వదిలిపెట్టకుండా మన లోకల్లో కానీ తీసుకున్నట్లయితే మీకు రిజర్వేషన్ కానీ ఉంటే మీకు ఇంకా పెద్ద ర్యాంక్ కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా మాకు సీట్ వస్తుందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? ఎడ్యు9 కాలేజ్ ప్రిడిక్టర్కి వెళ్ళండి. సో మీ ర్యాంక్ ఇన్పుట్ ఇచ్చి మీరు హోమ్ స్టేట్ కోటా అని కానీ ఎంటర్ చేస్తే, మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే, సో దాని ప్రకారంగా మీకు కాలేజ్ ప్రిడిక్టర్ అనేది మీకు పనిచేస్తుంది.